ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 85వ వర్ధంతి సందర్భంగా కాకినాడ ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం కాకినాడ జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు అధ్యక్షత వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీరామరావు, శ్రామిక మహిళలు సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు పివిఎన్ గణేష్, తానిషా, సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ వర్మ, సత్యరాజు, గోవిందరాజులు మాట్లాడుతూ 1862 అక్టోబర్ 1వ తేదీన మచిలీపట్నంలో జన్మించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడ ప్రాంతంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా ఎన్నలేని కృషి చేశారని కొనియాడారు. పిఆర్ కళాశాల ప్రిన్సిపల్గా తొలిసారి బాలికలకు ప్రవేశం కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ బాటలో ఆంధ్రాలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారన్నారు. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు, కుల వివక్షతపై పోరాడారని తెలిపారు. మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్గా, ప్రముఖ విద్యావేత్తగా రఘుపతి వెంకటరత్నం నాయుడు చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో కాకినాడ యూటీఎఫ్ కేంద్రంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై ప్రతి నెల సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాకినాడ నగర ప్రజలు ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పి మధుకుమార్, కె నాగరాజు, వేణుగోపాల్, కెవి రమణ, పి రామకృష్ణ, టి నాగేశ్వరరావు, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రాంతంలో ప్రజా సంఘాలన్నీ కలిపి ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ద్వారా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్గానే పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న గారు ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో మహిళల్ని విద్యకు దూరంగా చేయడం, అదేవిధంగా వేశ్యవృత్తిలో మరి వారిని తీసుకెళ్లడం, ఇవన్నిటిపైన కుల వ్యవస్థ పైన, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్య కోసం ఆయన ఎక్కువగా కృషి చేయడం జరిగింది. ఆయన ఆ రోజు ఉన్నటువంటి పిఠాపురం మహారాజు గారి యొక్క సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు మరి కళాశాలలో ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించడం, అదేవిధంగా కుల వ్యవస్థ పైన, సారా వ్యతిరేక ఉద్యమాల పైన మరి ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి సామాజిక మరి సంఘ సంస్కర్తగా ఆ రోజు ఆయన చేసినటువంటి సేవలు మన ప్రాంతానికి చాలా అవసరం అయి ఉన్నాయి. వాటిని స్మరించుకుంటూ ఈరోజు ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం చేయడం కోసం ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ద్వారా కృషి చేస్తున్నామని, ఆ రకంగా ఆయనకు నివాళులు అర్పించడానికి మేము అర్హులమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఒక సంఘ సంస్కర్త, కాకినాడ పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. మొదటగా కాలేజీలో బాలికలకు విద్యాభ్యాసానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన స్ఫూర్తితో కాకినాడలో ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ గత 4 ఏళ్ల క్రితం ప్రారంభించడం జరిగింది. దాని ఆధ్వర్యంలో సమకాలీన అంశాల మీద అనేక రకాల సదస్సులు ప్రముఖమైన వ్యక్తులతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో సంస్కరణోద్యమాల యొక్క పాత్ర మీద సాయంత్రం 5 గంటలకి యూటీఎఫ్ హోమ్లో సదస్సు జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నాం. ఈరోజు 85వ వర్ధంతి సందర్భంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం.